హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2022 సంవత్సరంలో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే రితేష్ దేశ్ముఖ్ మరియు తమన్నా భాటియా నటించినటువంటి ప్లాన్ ఏ ప్లాన్ బి. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్లోనే సమీరాకి తన మదర్ ఫోన్ చేసి పెళ్లి సమయం దగ్గర పడుతుంది, నువ్వు వెంటనే ఆ మిస్ అయిపోయినటువంటి వస్తువుని ఇక్కడికి తీసుకుని రావాలి అని అంటూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క లాయర్ అయినటువంటి జాన్ ని చూపించగా, జాన్ తన క్లయింట్ కి కోర్టులో చాలా బాగా వాదించి తన క్లయింట్ కి డివోర్స్ వచ్చేలాగా చేస్తాడు. దాంతో జాన్ క్లయింట్ చాలా ఆనందపడుతూ జాన్ ని చూసి, నాకు డివోర్స్ తో పాటు కొంచెం భరణం కూడా వచ్చింది, ఈ డబ్బుతో నేను ఆనందంగా జీవిస్తాను అని చాలా ఆనందంగా కృతజ్ఞతలు చెప్తూ ఉంటుంది. మరోపక్క సమీరా కూడా పెళ్లిలో మిస్ అయిపోయినటువంటి వస్తువుని తన మదర్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా, అక్కడ పెళ్లి కూడా అనుకున్న విధంగానే చాలా మంచిగా జరుగుతుంది. ఆ తర్వాత సమీరా మదర్ సమీరాని చూసి, నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు వచ్చాయి, ఇక మీద నేను ఈ వెడ్డింగ్ ఈవెంట్స్ ని చేయలేను, సో నువ్వే మన ఆఫీస్ ని కూడా చూసుకోవాలి అని అంటుంది. దానికి సమీరా కూడా ఒప్పుకుంటుంది. తర్వాత సమీరా మరియు సమీరా మదర్ వాళ్ళ కొత్త ఆఫీస్ ని ఒక ప్లేస్ వెతికి అక్కడ వాళ్ళ కొత్త ఆఫీస్ ని ఓపెన్ చేస్తారు. అయితే వాళ్ళ ఆఫీస్ కి ఎదురుగానే ఈ జాన్ విడాకులు ఇప్పించే ఆఫీస్ ఉండడంతో సమీరా వాళ్ళ మదర్ ని చూసి, మనమేమో పెళ్లి చేస్తుంటాం, మన ఎదురుగుండా ఉన్న ఆఫీస్ లోనే విడాకులు ఇప్పించే ఆఫీస్ ఉంది, మన ఆఫీస్ ని ఇక్కడ పెట్టకుండా వేరే ప్లేస్ లో ఎక్కడైనా పెడితే బాగుంటుంది అని అంటూ ఉంటుంది. అయితే సమీరా మదర్ మాత్రం, నువ్వు అలాంటివేమీ పట్టించుకోకు, మన బిజినెస్ మనదే, వాళ్ళ బిజినెస్ వాళ్ళదే అని అంటుంది. ఆ తర్వాత జాన్ తన ఆఫీస్ కి వెళ్లి తన ఆఫీస్ కి ఎదురుగుండా కొత్త ఆఫీస్ ఏదో పెట్టారు అని వాళ్ళతో మాట్లాడడం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, మీరు చాలా మందికి పెళ్లిళ్ళు చేస్తుంటారు కదా, వాళ్ళలో ఎవరికైనా విడిపోవాలి అన్నప్పుడు నా నెంబర్ ఇవ్వండి, నేను వాళ్ళకి విడాకులు ఇప్పిస్తాను అని అంటూ ఉంటాడు. దాంతో సమీరా జాన్ ని చూసి, మేము ఎవరైనా ఇద్దరికి పెళ్లి చేసామంటే వాళ్ళు జీవితాంతం కూడా కలిసి ఉండాలి అని చాలా మంచి మనసుతో పెళ్లి చేస్తాం, మీలాగే విడగొట్టడానికి ప్రయత్నించం, ఇక మీదట ఎప్పుడు కూడా మా దగ్గరికి రాకండి అని చెప్పి సమీరా జాన్ ని అక్కడి నుంచి పంపించేస్తుంది. మరోపక్క ఈ సమీరాకు కూడా ఒక అక్క ఉంటుంది, ఆ అక్క కూడా విడిపోవాలి అనుకుంటూ ఉండడంతో సమీరా మాత్రం తన అక్కయ్యకి ఒక క్లాస్ తీసుకుని కౌన్సిలింగ్ లాగా మాట్లాడి విడాకులు వద్దు అని చెప్పి తనకు నచ్చజెప్తుంది. ఆ తర్వాత సమీరా తన అక్కయ్య ఇంటి దగ్గరికి వెళ్ళగా, అక్కడ తన అక్కయ్య కొడుకైనటువంటి కబీర్ ఉంటాడు. ఈ కబీర్ వయసులో చిన్నవాడే కానీ చాలా మెచ్యూర్ గా మాట్లాడుతూ ఉంటాడు. కబీర్ సమీరాని చూసి, ఈ రోజు అమ్మా నాన్న ఇంత ఆనందంగా ఉండడానికి కారణం మీరే, మీరిద్దరూ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి విడిపోకుండా చేశారు, ఇంత మెచ్యూర్గా మంచి మంచి పనులు చేసే మీరెందుకు ఇంకా ఆ అంకుల్ వరుణ్నే తలుచుకుని బాధపడుతున్నారు అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న సమీర్, ఇప్పుడు నేనేం చేయమంటావు అని అడుగుతూ ఉంటుంది. దానికి కబీర్ మాట్లాడుతూ, ఒక పని చెయ్యి, నువ్వు తన ఫొటోస్ అన్నిటినీ కూడా నీ సెల్ ఫోన్ నుంచి డిలీట్ చేసేయి, అప్పుడు నెమ్మదిగా నువ్వు తనని మర్చిపోతావు అని చెప్తాడు. దాంతో ఆ మాటలు విన్న సమీరా వెంటనే తన ఎక్స్ లవర్ అయినటువంటి వరుణ్ ఫొటోస్ అన్నిటినీ కూడా డిలీట్ చేసేస్తుంది. కట్ చేస్తే మరోపక్క జాన్ ని చూపించగా, జాన్ తన ఇద్దరు ఫ్రెండ్స్ తో పాటు పబ్కి వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. జాన్ ఇద్దరు ఫ్రెండ్స్ కి కూడా మ్యారేజ్ అయిపోయి ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు జాన్ పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆ పబ్ అయిన తర్వాత జాన్ తన ఫ్రెండ్స్ లో ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్లిపోయి అక్కడే పడుకుని నిద్రపోతాడు. మరోపక్క జాన్ ఫ్రెండ్ తన బెడ్రూమ్ లో తన వైఫ్ తో రొమాన్స్ చేయబోతూ ఉంటాడు. అయితే జాన్ ఫ్రెండ్ వైఫ్ మాత్రం జాన్ ఫ్రెండ్ ని చూసి, ఒక పక్క నీ ఫ్రెండ్ అంతలా బాధపడుతున్నాడు, ఇప్పుడు మనకు రొమాన్స్ అంత అవసరమా అని చెప్పి తన భర్తని పక్కకు తోసేస్తుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ జాన్ ఫ్రెండ్ నిద్ర లేచి వెంటనే జాన్ లేపడానికి తన రూమ్ లోకి వచ్చి చూడగా, అక్కడ జాన్ అప్పటికే ఒక అమ్మాయిని తీసుకుని వచ్చి రాత్రంతా కూడా ఎంజాయ్ చేసి ఉంటాడు. దాంతో జాన్ ఫ్రెండ్ వెంటనే జాన్ ని చూసి, మనం నిన్న రాత్రి చాలా లేట్ గా ఇంటికి వచ్చాం కదా, ఈ అమ్మాయి ఎప్పుడు మన ఇంటికి వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు జాన్ సమాధానం చెప్తూ, నిన్న రాత్రి మన ఇంటికి వచ్చిన తర్వాత నేను ఈ అమ్మాయిని ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాను అంటూ ఉంటాడు. దాంతో కోపం తెచ్చుకున్న జాన్ ఫ్రెండ్ జాన్ ని చూసి, నిన్న నువ్వేదో బాధగా ఉంటావని చెప్పి నేను నా భార్యకి దూరంగా ఉన్నాను, అయితే నువ్వు మాత్రం రాత్రంతా బాగానే ఎంజాయ్ చేసినట్లు ఉన్నావు, ఇక ఎంజాయ్ చేసింది చాలు, నా వైఫ్ నిద్ర లేవకముందే మీరిద్దరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటాడు. దాంతో జాన్ మరియు జాన్ తో పాటు ఉన్న ఆ అమ్మాయి ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
అలా సమీరా మరియు వాళ్ళ మదర్ మంచిగా పెళ్లిళ్ళు చేస్తూ ఉండగా జాన్ మాత్రం విడాకులు ఇప్పిస్తూ ఉంటాడు. అయితే ఈ జాన్ మరియు సమీర ఇద్దరు కూడా ఒకరిని చూసి ఒకరు తిట్టుకుంటూ చాలా కోపంగా ఉంటారు. తర్వాత రోజు సమీర ఆఫీస్ దగ్గరికి ఒక జంట వచ్చి మాట్లాడుతూ, మేమిద్దరం కూడా పెళ్లి చేసుకోవాలనుకుని చాలా సార్లు డేటింగ్ కి వెళ్ళాం, కానీ మా ఇద్దరు అభిప్రాయాలు కూడా చాలా భిన్నంగా ఉన్నాయి. అందుకే మేము పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో అని చాలా భయపడుతున్నాము అని చెప్తూ ఉంటారు. దాంతో సమీర వెంటనే వాళ్ళని చూసి, మీ అభిప్రాయాలు కాదు, మీ మనసులో ఎలా ఉన్నాయో చూసి పెళ్లి చేసుకోండి, అప్పుడే మీ సంసారం చాలా బాగుంటుంది అని అంటూ వాళ్ళిద్దరికి కూడా మంచిగా కౌన్సిలింగ్ ఇవ్వడంతో వాళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకోవాలి అని డిసైడ్ అవుతారు. అయితే సమీర తన దగ్గరకు వచ్చినటువంటి జంటకి కౌన్సిలింగ్ ఇస్తూ ఉండగా ఆ ప్రాసెస్ జాన్ కి కొంచెం ఇరిటేటింగ్ గా ఉంటుంది. దాంతో జాన్ వెంటనే ఆ సమీర దగ్గరికి వెళ్లి గొడవ పడడంతో సమీర కూడా చాలా సీరియస్ గా జాన్ కి వార్నింగ్ ఇస్తుంది. దాంతో జాన్ వెంటనే సమీర్ మీద కోపంగా తిరిగి తన అసిస్టెంట్ దగ్గరికి వచ్చి, నా మాట రాసి పెట్టుకో, ఈ సమీరాని ఎవరు పెళ్లి చేసుకుంటాడు, కానీ దీని టార్చర్ ని భరించలేక వాడు ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు అంటూ ఉంటాడు. అయితే ఆ మాటలు విన్న సమీర జాన్ మీద చాలా కోపంగా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. మనకు తెలిసేది ఏమిటి అంటే, మన హీరో జాన్ కి ఆల్రెడీ పెళ్లి అయిపోయి ఉంటుంది. తన భార్య తన బాస్ తోనే అక్రమ సంబంధం పెట్టుకుని ఉండడంతో అది కల్లారా చూసినటువంటి మన హీరో జాన్ ఆమెను విడిచిపెట్టి ఆమెకు దూరంగా బ్రతుకుతూ ఉంటాడు. జాన్ భార్య కూడా జాన్ కి విడాకులు ఇవ్వాలి అని చాలా సార్లు కోరి ఉంటుంది, కానీ ఇతడు మాత్రం తనకి విడాకులు ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతూ ఉంటాడు. జాన్ ఫ్రెండ్ జాన్ ని చూసి, నువ్వు నీ వైఫ్ కి విడాకులు ఇవ్వవచ్చు కదా, ఎందుకు ఇవ్వడం లేదు అని అడుగుతూ ఉంటాడు. మరోపక్క సమీరా దగ్గరికి తన అమ్మ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి మాట్లాడుతూ, నాకు తెలిసిన ఒక సంబంధం ఉంది, నువ్వు నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి మర్చిపోయి తనని పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది అని తనకి అడ్వైజ్ ఇస్తూ ఉంటుంది. చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ జాన్ కి తన వైఫ్ ఒక మెసేజ్ పెడుతుంది, నేను ఇప్పుడు ఆఫీస్ లో నిన్ను కలవడానికి వస్తున్నాను, నువ్వు ఆఫీస్ లోనే ఉండు అని ఒక మెసేజ్ ని పెట్టడంతో ఆ మెసేజ్ ని చూసినటువంటి జాన్ వెంటనే చాలా కంగారు పడి ఆఫీస్ నుంచి అక్కడికి వెళ్లిపోతూ ఉంటాడు. ఇదంతా కూడా సమీరా తన ఆఫీస్ లో నుంచి చూస్తూ, ఎందుకు ఈ వ్యక్తి ఎంత కంగారుగా వెళుతున్నాడు అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత జాన్ ఆఫీస్ దగ్గరికి తన వైఫ్ వచ్చి అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ ని చూసి, నీ బాస్ జాన్ ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతుంది. జాన్ అసిస్టెంట్ మాట్లాడుతూ, మా బాస్ చిన్న పని మీద బయటికి వెళ్ళాడు అని అంటూ ఉంటాడు. అయితే ఆ మాటలు విన్న జాన్ వైఫ్ మాత్రం, నాకు తెలుసులే, నీ బాస్ నేను వస్తున్నాను అని చెప్పి భయపడి వెళ్లిపోయాడు అని వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. మరోపక్క జాన్ తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్లిపోగా జాన్ ఫ్రెండ్ జాన్ ని చూసి, నువ్వు అందరికి కూడా విడాకులు చాలా సింపుల్ గా ఇప్పిస్తావు కదా, అలాంటిది నీ వైఫ్ కి ఎందుకు నువ్వు విడాకులు ఇవ్వడం లేదు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు జాన్ సమాధానం చెప్తూ, ఎందుకంటే నేను నా వైఫ్ ని ఇంకా చాలా గాఢంగా ప్రేమిస్తున్నాను అని అంటూ ఉంటాడు. మరోపక్క జాన్ వైఫ్ దగ్గరికి సమీరా వచ్చి మాట్లాడుతూ, జాన్ వచ్చే వరకు మీరు వచ్చి మా ఆఫీస్ లో కూర్చోండి అని చెప్పి తన ఆఫీస్ తీసుకుని వెళ్తుంది. ఆ సమయంలో సమీరా జాన్ వైఫ్ ని చూసి మాట్లాడుతూ, అసలు నీకు నీ హస్బెండ్ కి ఏంటి గొడవ అని అడుగుతుంది. దాంతో జాన్ వైఫ్ అసలు ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడుతుంది. నా హస్బెండ్ జాన్ నన్ను చాలా అమితంగా ప్రేమిస్తూ ఉంటాడు, ప్రేమించకపోయినా పర్వాలేదు, కానీ అతి ప్రేమ ఉండడం కూడా చాలా కష్టమే. అలాగే నా హస్బెండ్ జాన్ తనకి తప్పు అనిపిస్తే ఏ కేసుని కూడా వాదించేవాడు కాదు, అందుకే మాకు డబ్బులు కూడా చాలా తక్కువ వస్తూ ఉండేటివి. ఆ సమయంలో నేను జాబ్లో జాయిన్ అయ్యి పొరపాటున మా బాస్తో నేను అక్రమ సంబంధం పెట్టుకున్నాను. అందుకే నేను డైరెక్ట్గా నా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా తనకు చెప్పడంతో తను చాలా బాధపడ్డాడు. నేను తను బాధపడుతూ ఉండడంతో నేను తప్పు చేశాను అని, నేనే నా హస్బెండ్కి విడాకులు ఇచ్చేయాలి అని అదంతా కూడా నా హస్బెండ్కి చెప్పి నాకు విడాకులు కావాలని కోరుకున్నాను. ఈ ఒక్క కారణమే కాదు, నిజానికి నేను తను నా మీద చూపించేటటువంటి ఆ అతి ప్రేమను కూడా భరించలేకపోయాను, అందుకే నేను విడాకులు కావాలని కోరుకుంటున్నాను. కానీ తను మాత్రం విడాకులు ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ప్లీజ్ మీరే నాకు ఈ విషయంలో సహాయం చేయాలి, ఎలాగైనా ఆ జాన్ నాకు విడాకులు ఇచ్చేలాగా ఒప్పించండి అని అంటూ ఉంటుంది. అయితే ఆ మాటలు విన్న సమీరా మాత్రం జాన్ వైఫ్ను చూసి, అసలు నీ హస్బెండ్కి నాకు మాటలు సరిగ్గా లేవు, ఇద్దరం ఒకరిని చూసి ఒకరు తిట్టుకుంటూ ఉంటాం, నేను ఎలా నీకు సహాయం చేయగలను అంటూ ఉంటుంది. అయితే జాన్ వైఫ్ మాత్రం ఖచ్చితంగా మీరే నాకు సహాయం చేయాలని అంటూ ఉంటుంది. దాంతో సమీరా ఖచ్చితంగా నీకు నేను సహాయం చేయడానికి ట్రై చేస్తాను అని చెప్పి ఆ జాన్ వైఫ్ ని అక్కడి నుంచి పంపిస్తుంది. ఆ తర్వాత ఎప్పటికో జాన్ తన ఆఫీస్ కు వచ్చి తన ఫైల్స్ కొన్ని తీసుకుని హడావిడిగా అక్కడి నుంచి వెళుతూ ఉండగా సమీరా అక్కడికి వెళ్లి ఆ జాన్ తో మాట్లాడుతూ, నీ వైఫ్ ఇక్కడికి వచ్చి జరిగిందంతా కూడా చెప్పింది అని అంటూ ఉంటుంది. అప్పుడు జాన్ చాలా కోపంగా సమీరాతో మాట్లాడుతూ, ఇది నాకు నా వైఫ్ కి మధ్య పర్సనల్ విషయం, దాంట్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతూ తన అసిస్టెంట్ తో మాట్లాడుతూ, నా భార్య పోయి జరిగిందంతా కూడా ఈ సమీరాకి చెప్పిందా అంటూ తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత నుంచి కూడా సమీరా ఆ జాన్ తో మాట్లాడడానికి చాలా ప్రయత్నిస్తుంది, కానీ జాన్ మాత్రం సమీరాని అవాయిడ్ చేస్తూ ఉంటాడు. ఆ రోజు రాత్రి సమీరా తన అక్కయ్యతో పాటు పబ్కి వెళ్లి అక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో కూడా సమీరా తన అక్కయ్యతో ఈ జాన్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది. దాంతో సమీరా అక్కయ్య సమీరాని చూసి, ఇంతకుముందు నువ్వు ఎప్పుడూ కూడా నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వరుణ్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉండేదానివి, ఇప్పుడేంటి ఆ జాన్ గురించి మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది. అయితే అప్పటికే సమీరాకి ముందు ఎక్కువై అక్కడే పడిపోతుంది. మరో పక్క జాన్ దగ్గరికి జాన్ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ వచ్చి మాట్లాడుతూ,
మాట్లాడుతూ, నువ్వు ఆ రోజు మా ఇంటికి వచ్చిన సమయంలో ఒక అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ ఎంజాయ్ చేసావు కదా, ఆ విషయం నాకు ఆ రోజే తెలుసు. ఎందుకు నువ్వు ఈ విధంగా చెడిపోతున్నావు? నీతో ఉంటే నా హస్బెండ్ కూడా చెడిపోతాడు. నా మాట విని నీ వైఫ్ కి విడాకులు ఇచ్చేసి నువ్వు వేరే పెళ్లి చేసుకోనంటూ ఉంటుంది. మరోపక్క సమీర వాళ్ళ అక్కయ్య దగ్గర మాట్లాడుతూ ఈ జాన్ కి చాలా పొగరెక్కువ అంటూ వెంటనే జాన్ తో మాట్లాడాలి అని ఫోన్ చేస్తూ ఉంటుంది. జాన్ ఆ ఫోన్ ని కట్ చేస్తాడు. దాంతో కోపం తెచ్చుకున్న సమీర నా ఫోన్ నే కట్ చేస్తావా అంటూ జాన్ కి కంటిన్యూస్ గా ఫోన్స్ చేస్తూ ఉంటుంది. ఒకనొక సమయంలో జాన్ ఆ ఫోన్ లిఫ్ట్ చేయగా సమీర మాట్లాడుతూ, ఏంటి నీకేమన్నా పిచ్చా? అయినా నువ్వు అందరికీ విడాకులు చాలా ఈజీగా ఇప్పించేస్తూ ఉంటావు కదా, మరి నువ్వెందుకు నీ వైఫ్ కి విడాకులు ఇచ్చి కొత్తగా పెళ్లి చేసుకోవు అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి జాన్ ఏమీ సమాధానం చెప్పలేక సైలెంట్ అయిపోతాడు. ఆ తర్వాత రోజు నుంచి సమీర మరియు జాన్ ఇద్దరు కూడా ఒకరికొకరు వాళ్ళ ఫేస్ ని చూపించుకోకుండా తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. అదే సమయంలో సమీర వాళ్ళ మదర్ అక్కడికి చాలా లగేజ్ తీసుకుని వస్తూ ఉండడంతో జాన్ సమీర వాళ్ళ మదర్ కి హెల్ప్ చేసి ఆమె సమీర వాళ్ళ మదర్ అని ఆశ్చర్యపోతూ, మీరు సమీర వాళ్ళ మదరా? మీరు చూస్తుంటే సమీర వాళ్ళ అక్కలాగా ఉన్నారు అంటూ ఉంటాడు. అప్పుడు సమీర మదర్ కూడా జాన్ ని చూసి, నన్ను నా ఆఫీస్ లో వాళ్ళందరూ కూడా అలాగే అంటూ ఉంటారు. త్వరలోనే నాకు 60 సంవత్సరాలు వస్తూ ఉండడంతో చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేయబోతున్నాం, దానికి మీరు కూడా రావాలి. కాకపోతే నేను ఆ ఫంక్షన్ లో డాన్స్ చేయాలనుకుంటున్నాను, నీకు డాన్స్ వస్తే నాకు నేర్పిస్తావా అని అడుగుతుంది. దాంతో జాన్ వెంటనే సమీర వాళ్ళ మదర్ ని చూసి, నాకు డాన్స్ వచ్చు, నేను మీకు నేర్పిస్తాను అని మాటిస్తాడు. ఆ తర్వాత జాన్ సమీర వాళ్ళ మదర్ కి డాన్స్ నేర్పిస్తూ ఉండగా అక్కడికి సమీర రావడంతో జాన్ సమీర దగ్గర చాలా క్లోజ్ గా మాట్లాడుతూ, మీ అమ్మ చూడు ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందో, ఈ పార్టీ అయ్యే వరకు మనం కొంచెం ఫ్రెండ్స్ గా ఉందామని చెప్పి ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అయిపోతారు. ఆ తర్వాత జాన్ అక్కడి నుంచి వెళ్లిపోగా సమీర ఆ జాన్ ని చూస్తూ, ఈ జాన్ మంచిగా మారిపోయాడేమో అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత రోజు జాన్ సమీర వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్లి డాన్స్ నేర్పిస్తూ ఉండగా అక్కడికి సమీర వాళ్ళ అక్కయ్య కొడుకునటువంటి కబీర్ వచ్చి అక్కడ ఉన్నటువంటి జాన్ ని చూసి, నీతో సపరేట్ గా మాట్లాడాలి అని జాన్ ని పక్కకి తీసుకుని వెళ్తాడు. అప్పుడు కబీర్ వెంటనే జాన్ ని చూసి, నువ్వు నాకు ఒక సహాయం చెయ్యాలి, నువ్వు ఎలాగైనా సరే మా సమీర పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకునేలాగా ప్రయత్నం చేయాలి. సమీర ఇంతకు ముందు వరుణ్ అనే ఒక వ్యక్తిని ప్రేమించింది, కానీ ఆ వరుణ్ అనుకోకుండా ఆరోగ్యం బాగోలేక చనిపోయాడు. అప్పటి నుంచి కూడా అతన్నే జ్ఞాపకం చేసుకుంటూ పెళ్లి చేసుకోవడం లేదు. నువ్వే ఎలాగైనా తనకు నచ్చజెప్పి పెళ్లి చేసుకునేలాగా చెయ్యాలి అని అంటాడు. ఆ మాట విన్నటువంటి జాన్, ఇంతకుముందు నేను ఆ సమీరాని నిన్ను చేసుకున్నవాడు ఎవడైనా సరే త్వరలో చచ్చిపోతానని శపించాను, అప్పుడు ఎంతో బాధపడి ఉంటుంది అని. ఆ జాన్ చాలా బాధపడుతూ వెంటనే అక్కడ ఉన్నటువంటి కబీర్ ని చూసి, సరే నా ప్రయత్నం నేను చేస్తాను, ఇంతకీ మీ పిన్నికి ఎలాంటి వాడిని నేను చూడాలి అని అంటాడు. అప్పుడు కబీర్ జాన్ ని చూసి, ఖచ్చితంగా అతను నీలాగా మాత్రం ఉండకూడదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోపక్క సమీర దగ్గరికి జాన్ ఫ్రెండ్ వెళ్లి మాట్లాడుతూ, మీరు జాన్ తో చాలా చనువుగా మాట్లాడుతున్నారు కదా, పని చేయండి, జాన్ తన వైఫ్ కి విడాకులు ఇచ్చేసి తనను వేరే పెళ్లి చేసుకోమని చెప్పండి అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు సమీర తన ఆఫీస్ లో ఏదో పని సరిగ్గా అవ్వలేదు అని చాలా టెన్షన్ పడుతూ ఉండడంతో జాన్ అక్కడికి వెళ్లి ఆ సమీరాకి హెల్ప్ చేస్తూ చాలా దగ్గరగా వెళ్లి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ కిస్ చేసుకుంటారు. అలా ఇద్దరు బాగా దగ్గర అయిపోతారు. అయితే ఆ తర్వాత రోజు నుంచి కూడా జాన్ 2 రోజుల పాటు ఆఫీస్ కి రాకపోవడంతో సమీర చాలా టెన్షన్ పడుతూ తను ఏదో కోల్పోయినట్లుగా ఫీల్ అవుతూ, ఒకప్పుడు వాడు నేను చాలా గొడవ పడేవాళ్ళం, ఇప్పుడు నా లైఫ్ లోకి వాడు వద్దన్నా వచ్చేసాడు, కానీ ఇప్పుడు వాడు కనపడకపోయేసరికి నాకు చాలా ఇబ్బంది పడుతున్నాను అని చాలా గట్టిగా చిన్న చిన్న తప్పులు చేసిన పక్కన వాళ్ళందరినీ కూడా తిట్టేస్తూ ఉంటుంది. ఇది చూసినటువంటి సమీర అక్కయ్య సమీరాని చూసి, ఏంటి నువ్వు ఆ జాన్ని ప్రేమిస్తున్నావా అని అడుగుతూ ఉండడంతో ఆ సమీర కూడా అవును అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా కూడా సమీర వాళ్ళ అక్కయ్య వాళ్ళ అబ్బాయి అయినటువంటి కబీర్ గమనిస్తూ ఉంటాడు. ఖచ్చితంగా ఆ తర్వాత సమీర వాళ్ళ అమ్మ బర్త్డే రోజు పార్టీ జరుగుతూ ఉండగా అక్కడికి జాన్ వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు. అక్కడికి సమీర రావడంతో జాన్ వెళ్లి ఆ సమీరతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఆ సమీర మాత్రం కోపంగా జాన్ ని అవాయిడ్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత సమీర మదర్ అక్కడ డాన్స్ చేసి వెంటనే మైక్ లో అనౌన్స్ చేస్తూ, ఇప్పటి వరకు నేను చేసినటువంటి డాన్స్ ను చూశారు కదా, ఇప్పుడు నాకు డాన్స్ నేర్పించినటువంటి జాన్ మరియు నా కూతురు కూడా ఒక పాటకు డాన్స్ వేస్తారు, ఆ డాన్స్ ని కూడా చూడండి అని అనౌన్స్ చేస్తుంది. దాంతో సమీర ఇష్టంగానే జాన్ తో కలిసి అక్కడ డాన్స్ చేస్తూ ఉంటుంది. ఆ డాన్స్ చేసే సమయంలో పొరపాటున మళ్ళీ ఆ సమీర జాన్ ని కిస్ చేయబోతూ ఉండగా ఆ పార్టీ దగ్గరికి జాన్ వైఫ్ రావడంతో జాన్ వైఫ్ ను చూసినటువంటి సమీర జాన్ ని కిస్ చేయకుండా తనని అవాయిడ్ చేస్తుంది. ఆ తర్వాత సమీర దగ్గరికి జాన్ వైఫ్ వచ్చి మాట్లాడుతూ, మీ హెల్ప్ నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను అని చెప్తూ ఉంటుంది. సమీర వెంటనే తన అక్కయ్య దగ్గరికి వెళ్లి, మొత్తానికి వీళ్ళిద్దరూ కూడా ఒకటైపోయారు, ఇప్పుడు నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో జాన్ అక్కడికి వచ్చి సమీర మరియు వాళ్ళ అక్కయ్య దగ్గర మాట్లాడుతూ, ఒకప్పుడు నేను నా వైఫ్ తో మాట్లాడడానికి చాలా భయపడుతూ తనని అవాయిడ్ చేస్తూ ఉండేదాన్ని, కానీ ఇప్పుడు నాకు ఆ భయం పోయింది, ఇక నా చావైనా బ్రతుకైనా నీతోనే, నా లైఫ్ లాంగ్ నేను నీతోనే ఉండాలనుకుంటున్నాను అని
అని అంటాడు. ఆ మాట విన్న సమీరా వెంటనే ఆ జాన్ని చూసి మరి నీ వైఫ్ పరిస్థితి ఏమిటి అని అడుగుతూ ఉంటుంది. దానికి జాన్ సమాధానం చెప్తూ, నేను 2 రోజుల పాటు నీకు కనిపించలేదు కదా, ఈ 2 రోజులు కూడా నా వైఫ్ దగ్గరికి వెళ్ళి తనకు డివోర్స్ ఇచ్చాను, తనకు డివోర్స్ ఇవ్వడానికి 2 రోజులు సమయం పట్టింది అని అంటాడు. దాంతో ఆ సమీరా చాలా ఆనందపడుతూ పరిగెట్టుకుంటూ వెళ్ళి జాన్ని హగ్ చేసుకోగా జాన్ ఆ సమీరాని చూసి నీకోసం నేను ఒక గిఫ్ట్ తీసుకుని వచ్చాను అని ఒక బాక్స్ ఓపెన్ చేసి రింగ్ తీసి ఆ సమీరాకి తొడుగుతాడు. ఆ తర్వాత సమీరాకి మరియు జాన్కి ఇద్దరికి కూడా మ్యారేజ్ అయిపోతుంది. పెళ్ళైన తర్వాత సమీరా తన ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండగా అక్కడికి జాన్ వచ్చి నా దగ్గరికి చాలామంది విడాకుల కోసం వస్తూ ఉంటారు కదా, వాళ్ళని నీ దగ్గరికి కౌన్సిలింగ్కి పంపిస్తాను, నాకు నువ్వు పర్సెంటేజ్ ఇస్తావా అని అడుగుతాడు. అప్పుడు సమీరా జాన్ని చూసి మాట్లాడుతూ నీకు లైఫే ఇచ్చేశాను, పర్సెంటేజ్ ఇవ్వలేనా అని అంటుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. పుట్టోడైన సిద్ధార్థని మోసం చెయ్యాలి అనుకున్న వాళ్ళకి ఈ సిద్ధార్థ్ ఏ విధంగా జలక్కిచ్చాడు, సిద్ధార్థ్ అసలు ఏ ఆఫీస్ని రన్ చేస్తున్నాడు, సిద్ధార్థని ఎందుకు అందరూ కూడా 916 కుంజుట్టన్ అని పిలుస్తూ ఉంటారు, సిద్ధార్థ్ వైఫ్ ఎందుకు తనని విడిచిపెట్టి పుట్టింటికి వెళ్ళిపోయింది, సిద్ధార్థ్ వైఫ్ గతంలో ఏం జరిగింది, సిద్ధార్థ్ ఫస్ట్ నైట్ ఎందుకు క్యాన్సిల్ అయ్యింది, చివరికి సిద్ధార్థ్ తన వైఫ్ ని కలిశాడా లేదా, సిద్ధార్థ్ గురించి రివీల్ అయినటువంటి భయంకరమైన ట్విస్ట్ ఏమిటి తెలియాలి అంటే 2025లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి 916 కుంజుట్టన్ మూవీని చూడాల్సిందే. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.